ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఒకని తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డను ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సాధారణంగా కన్నబిడ్డలు తమ తల్లితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ బాధ అయినా, అవసరమైనా, ఏదైనా కూడా తల్లి చాటును పెరుగుతూ తల్లికి చెప్పుకుంటూ ఓదార్పు పొందుకుంటూ సంతోషాన్ని అనుభవిస్తారు. ఈరోజు నీ దేవుడు కూడా చెప్తున్నాడు, ఒక తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డను ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలాగే ఆదరిస్తాను. ఇంకా చెప్పాలంటే వారైనా మరుచుదురు కానీ నేను మిమ్మల్ని మరువనన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైన జన్మనిచ్చిన తల్లి తండ్రి ఆ కడుపులోంచి ఆ బిడ్డ వచ్చిన తర్వాత నుంచి, లేదా తల్లి అయితే తన గర్భవతి అయినప్పటి నుంచి కూడా ఆ బిడ్డను ప్రేమిస్తూ మొదలు పెడుతుంది. కానీ దేవుని ప్రేమ ఎప్పటి నుంచో తెలుసా? నీవు తల్లి గర్భములో ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు దేవుడు. తల్లి గర్భములో నీవు పడక ముందే దేవునికి నువ్వు తెలుసు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని. ఆదరింపు ఎలా ఉంటుందంటే తల్లి తన బిడ్డలను ఆదరించినట్టుగా. ఈరోజు చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు లేనివారు అవ్వచ్చు. అనేక మంది తల్లిదండ్రులు ఉన్నా కూడా వారి ఆదరణ, వారి ఓదార్పు లేక బాధపడుతూ ఉన్నారు కదా. ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైనా మీరు అలా ఉంటే ప్రభువు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీ మంచి చెడ్డ నేను చూస్తాను, మీరు నా వద్ద ఉండండి అని. తల్లికి దూరంగా ఉన్నవారు ఆమె యొక్క ఆదరణ పొందగలరా అండి? ఈరోజు దేవునికి దూరంగా నువ్వు ఉంటే ఆయన ఆదరణ నువ్వు పొందుకోలేవు. నిత్యము ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆదరించబడతావు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు అనుకోవచ్చు, నాకెవరు సపోర్ట్ చేసేవారు లేరా, నన్నెవరూ ఆదరించేవారు లేరా, నాకెవరు మంచి చెడ్డాలు చెప్పేవారు లేరా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవాతి దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నీకు బలమునిస్తాను. ఏ విధంగా అయితే నీ తల్లి తండ్రి నిన్ను ఆదరించేవారో, ఆదరించాలని నువ్వు కోరుకుంటున్నావో అంతకు మించి నేను నీకు తోడై ఉంటానని ఈరోజు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి, మన తండ్రి ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తూ మాట్లాడుతున్నారు. దిగులు చెందొద్దు, భయపడొద్దు. ఏ విధంగా అయితే నీ జీవితంలో తల్లి తండ్రి ఉంటే అచ్చటా ముచ్చటా చూచేవారో అవన్నీ దేవుడు నెరవేరుస్తాడండి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు అన్నదమ్ములు లేరు, యాకోబు లేరు, తల్లి లేదు. మరి యోసేపుకి పెళ్లి చేసింది ఎవరు? ఆ ఫరో కాదా? అక్కడ దేవుడు ఫరోని ఏ విధంగా మనస్సు మార్చి యోసేపు మీద కనికరాన్ని పుట్టించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా తగిన సమయమున జరగాల్సినవన్నీ కూడా ఆయన జరిగిస్తాడు. ఆయన దగ్గర నువ్వు ఉండడం నేర్చుకోవాలి. దేవునికి విలువివ్వడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ మనసును అలా మౌల్డ్ చేస్తావో ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. అట్టి కృప ఈ ఉదయకాల సమయంలో నీ మీదకి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డకి కూడా నాయన వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.